యాంకర్ విష్ణుప్రియ గారు రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ లైవ్ లో ఆ, కొంతమంది నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ రావడం జరిగింది. అందులో ఒక నెటిజన్స్ మీ బాడీ కౌంట్ ఎంత అని చెప్పేసి అడిగిన దానికి తను రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత తన కామెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే మొత్తం కూడా వైరల్ అయిపోవడం, ఏకంగా చాలా మంది విమర్శలు చేయడం, అలా ఎలా మాట్లాడతారు, ఆ అసలు ఇది ఉందా అది ఉందా అని చెప్పేసి విష్ణుప్రియ పైన విమర్శలు జల్లు కురిపించడం మనం చూస్తాం. ఇప్పుడు దీని గురించి అంటే కరెక్టా కాదా అన్న చర్చ కూడా పెట్టేశారు. అందుకోసమే దీని గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారి ఒపీనియన్ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్ సార్. నమస్తే. సో రీసెంట్ టైంలో ఇది చాలా వైరల్ అయింది. విష్ణుప్రియ పైన చాలా మంది విమర్శలు చేసేసారు. అసలు దీన్ని మీరు ఎలా చూస్తారు? యాక్చువల్గా విష్ణుప్రియది ఫస్ట్ ఏం వచ్చింది, రీసెంట్ డేస్లో ఉన్న కాంట్రవర్సీలో ఫస్ట్ వచ్చింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ప్రైవేట్ వీడియోస్కి ఇంత అమౌంట్ అనేది పెట్టి ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఇంకా ఎక్స్ట్రా ఫోటోలు చూపిస్తాను అని చెప్పింది అని. అప్పుడు నేను కూడా చేసిన తప్పు ఏంటంటే వెంటనే అందరికి రివీల్ చేసేసాం. అంటే అదేంటో అందరిని అడిగినట్టే మీరు నన్ను కూడా పిలుస్తారు కాబట్టి డిబేట్లకు అక్కడ ఇక్కడికో వెళ్ళి మన టాపిక్ వైరల్ అవుతుంది. కానీ రెండోసారి ఈమె చేసిన తెలివైన పనిని నేను అంత తొందరగా దాన్ని కొలాప్స్ చేయడం ఇష్టం లేక 4 రోజులు రన్ అవ్వని అని చెప్పేసి రన్ చేయించాను. ఇక్కడ ఆమెకు కావాల్సింది అదేనేమో నాకు తెలియదు. అనవసరంగా స్పాయిల్ చేయొద్దు ఒక బిజినెస్ ని మనకు తెలిసినప్పుడు. ఫస్ట్ టైం జరిగింది ఏంటంటే ప్రైవేట్ ఫొటోస్ కాదవి. ప్రైవేట్ ఫొటోస్ అంటే ఏదో నువ్వు అనుకున్న ఫొటోస్, పిచ్చి ఫొటోస్, చెండాలమైన ఫొటోస్ కావు. ఒక మోడల్ కానీ, ఒక యాక్టర్ కానీ, ఎవరైనా ఒక నటి, ఒక హీరోయిన్, హూ ఎవర్, ఒక రోజుకు అలా తయారవుతారు వాళ్ళు. ఎందుకంటే ఫొటోస్ కి ఫోజులు ఇస్తారు కాబట్టి. రోజుకి ఒకలాగంటే డైలీ ఒక కాస్ట్యూమ్, నెక్స్ట్ దానికి ఒక డిజైనర్, హెయిర్ స్టైలింగ్ దానికి ఒక హెయిర్ డ్రెస్సర్, మేకప్ లోను కూడా ఐ మేకప్ సపరేట్, లిప్ మేకప్ సపరేట్, అవునా, నెయిల్ ఆర్ట్ సపరేట్, ఇట్లా అన్నీ ఉంటాయి. ఇవన్నీ తర్వాత మళ్ళీ జ్యువెలరీ అండ్ యాక్సెసరీస్, ఇవన్నిటికీ కొంచెం సర్టన్ అమౌంట్ అవుతుంది. ఈ సర్టన్ అమౌంట్ తో ఇన్ని యాక్సెసరీస్ తో నేను ఒక షో చేస్తే ఆ ప్రొడ్యూసర్ నాకు డబ్బులు ఇస్తాడు. ఓ షార్ట్ ఫిలిం చేస్తే ఆ ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తాడు. ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. సినిమా చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇంకేదైనా చేస్తే అక్కడ షాప్ ఓపెనింగ్కి వెళ్ళినా వాళ్ళు ఇస్తారు. ఊరికే ఫోటోలు తీసి ఇన్స్టాలో పెడితే నాకు డబ్బులు ఎందుకు వస్తాయి? నేను ఎందుకు ఖర్చు పెట్టి ఫోటోలు తీసుకోవాలి? అవసరం ఏముంది? ఇప్పుడు అవసరం లేదు. కానీ దీనికి కూడా ఒక ఆప్షన్ ఉంది. ఇన్స్టా నీకు ఇచ్చింది ఏంటంటే ఒక ఫోటో అలా వేస్తావు, ఇంకా ఫొటోస్ కావాలి అంటే యూ కెన్ ఆస్క్, సబ్స్క్రిప్షన్ తీసుకొని సంపాదించుకోండి, బికాజ్ యు ఆర్ అన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే ఆప్షన్ ఇన్స్టా ఇచ్చింది సంపాదించుకోవడానికి. సో మీకు ఇంకా ఎక్కువ ఫోటోలు కావాలంటే, ఎక్కువ ఫోటోలు అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒక ఐ క్లోజప్ వేస్తే నీకు ఐ మేకప్ తెలుస్తుంది, ఓకేనా? ఇలా పెడితే నెయిల్, ఇట్లా బ్యాగ్ చూపిస్తుంది. నెక్స్ట్ శారీని కూడా ముందు వెనక అటు ఇటు 4 రకాలు, బ్లౌజ్ కో డిజైన్ ఉంటుంది. ఇన్కే శారీ వేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, వేరే డ్రెస్ అయితే ఇంకోటి చెప్తున్నా, దాన్ని కూడా చూపించుకుంటారు. జ్యువెలరీ ఏమేమి వేసుకున్నా డీటెయిలింగ్, చెవు కమ్మలు, ముక్కు పుడకలు, అవి ఇవి, జడగేస్తే దానికి ఏమన్నా పెడితే అవి, వాటన్ని 20-30 ఫోటోలు. ఇవన్నీ చూసిన వాళ్ళు అరే భలే ఉందే అని అనుకుంటారు. కొంతమంది నేర్చుకుంటారు, ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూడా శారీ మ్యాచ్ చేసుకోవచ్చు, ఇలా కూడా. షీఈ్ నథింగ్ బట్ షీఈ్ టేకింగ్ ఏ లైఫ్ స్టైల్ కోచింగ్ ఇచ్చే ఆవిడలాగా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇస్తుంది, నేను ఎడ్యుకేట్ చేస్తుంది లైఫ్ స్టైల్ గురించే, ఇంకేవో పిచ్చి పిచ్చి కావు. నువ్వు దానికి సబ్స్క్రిప్షన్ ఇచ్చావు, దాంట్లో తప్పలేదు. అయితే లాస్ట్ టైం ఈ గొడవ చేసిన వాళ్ళందరూ పొట్టి బట్టలు వేసుకొని అట్లా చేస్తావా, సబ్స్క్రిప్షన్ పెడతావా, అది ఇది అని చెప్పి వీళ్ళందరూ రచ్చకెక్కేసరికి ఏమైందంటే అప్పటి వరకు తెలియని వాళ్ళకి కూడా తెలిసి సబ్స్క్రిప్షన్ ఇంకా పెరిగింది, ఈమెకి ఇంకా ఇన్కమ్ ఎక్కువ వచ్చింది. ఇదేదో బాగుంది కదా అని మేబీ ఈ సెకండ్ అయి ఉండొచ్చు. అంత రచ్చ జరిగిన తర్వాత, ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇంత రచ్చ జరిగిన తర్వాత ఎవరైనా సరే లైవ్ చాట్ లో నీ బాడీ కౌంట్ ఎంత అని అడిగితే నా బాడీ కౌంట్ ఇంత అని చెప్తారా? రచ్చ జరుగుద్దని తెలీదా? అది లైవ్ వీడియో అంటారని తెలీదా? ఇంత ఇది చేస్తారని తెలీదా? షీ నోస్ వెల్. అయినా సరే చెప్పింది. మరి ఇప్పుడు నౌ విల్ టాక్ అబౌట్ బాడీ కౌంట్. అడిగిన వాడు ఏ ఉద్దేశంతో అడిగాడో నాకు తెలియదు, తను మాత్రం ఏ ఉద్దేశంతో చెప్పిందంటే బాడీ కౌంట్ అనేది వెంటనే ఒక కొత్త పదం రాగానే సంఘ సంస్కర్తలు అందరు లేచి కూర్చొని బాడీ కౌంట్ అదేదో చెప్పుద్ది గూగుల్, అది ఏది చెప్తే అదే నిజం అని నమ్మేసి వెంటనే దాని మీద పోరాటానికి వెళ్తారు. అట్లా
అందుకే చెప్పాలంటే చిన్నప్పుడు ఓన్లీ అర్థాలే నేర్పించి వదిలేస్తే వీళ్ళ జీవితాలు వ్యర్థాలు అవుతాయని అర్థాలతో పాటు నానార్థాలు పర్యాయ పదాలు నేర్పేవాళ్ళు. ఇంగ్లీష్ లో అయినా, తెలుగులో అయినా, అవును. హిందీలో అయినా. ఎందుకంటే అన్ని కోణాల్లోనూ చూసి సావండ్రా, పెరిగాక మీకే ఉపయోగపడుద్దని. ఇప్పుడు ఈ సంఘ సంస్కర్తలు అన్నారు అర్థాలు మాత్రమే నేర్చుకున్న వాళ్ళు అనుకుంటా, నానార్థాలు పర్యాయ పదాలు తెలియదేమో. ప్రెసెంట్ బాడీ కౌంట్ అనేది పబ్జీలో బాడీ కౌంట్. అది పబ్జీ గేమ్ ఆడే వాళ్ళందరూ వాళ్ళ బాడీ కౌంట్ ఎంత అని అడుగుతారు. అంటే ఎంతమందిని కాల్చారు, వేశారు, అది వేరు, అది వేరే టాస్క్. అది గేమింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ అది బాగా తెలుసు. సో ఆన్లైన్ లైవ్ లో ఉన్నప్పుడు నేను పబ్జీ బాగా ఆడతా తెలుసా అని కూడా చెప్పు ఉండొచ్చు. అవునా మేడం మీ బాడీ కౌంట్ ఎంత అని అడిగితే మా అమ్మాయి బాడీ కౌంట్ ఈస్ 5 అని చెప్తాను అని ఉండొచ్చు. నువ్వు అక్కడికే కదా కట్ చేసావు, అంతేగా. అసలు కన్వర్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది, తన లైవ్ లోకి ఎందుకు వచ్చింది, తన ఏం పంచుకుంది. మేడం మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు? నేను ఫొటోస్ దిగుతాను, ఖాళీ ఉంటే పబ్జీ ఆడతాను, లేదంటే ఏమైనా కుకింగ్ చేస్తాను, ఇంకేం చేస్తాను, ఏదో చేస్తాను. మేడం మీరు ఎలాంటి వంటలు చేస్తారు అంటే ఆవిడ అది చెప్పుద్ది. మేడం పబ్జీ మీ బాడీ కౌంట్ ఏంటి అని అడిగితే తను అది చెప్పుద్ది. ఇవన్నీ తెలియదు వాళ్ళకి. ఆ చాటింగ్ తనకు తెలుసు, ఎవరైతే ధైర్యంగా చెప్పిందో తనకు తెలుసు కాబట్టి తను ఓకే హ్యాపీ, షీఈ్ హ్యాపీ, ధైర్యంగా చెప్పింది. ఇప్పుడు రచ్చ అవుతా ఉంది. ఈ రచ్చకి సమాధానం చెప్పు 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 అంటున్నారు. చెప్పను, చచ్చినా చెప్పదు. ఎందుకంటే నువ్వు ఎంత రచ్చ చేస్తే దాని అంత వెయిటేజ్ పెరుగుద్ది దీనికి. నీకు సమాధానం ఎప్పుడైనా చెప్పొచ్చు, నువ్వెంత బోడి అడిగేది. సో అది నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి, నువ్వెవరు అడగడానికి? నువ్వేదో అర్థం చేసుకొని నన్ను సమాధానం చెప్పండి నన్ను అడుగుతావేంటి? ఈమె సైడ్ ఇప్పుడు నేను చెప్పేది అంటే నువ్వు ఏది పడితే అది అర్థం చేసుకుంటే నీకు సమాధానం చెప్పేయాలా? అంతేగా. అది నువ్వు అర్థం చేసుకున్న తీరులో ఏదో ఉంది అక్కడ. దానికి మనం అందరం సమాధానం చెప్పాల్సింది నీ తీరు మార్చుకో. తొక్కలో అది ఏదో మైక్ల ముందుకు వచ్చి డిబేట్ల ముందుకు వచ్చి అట్టెట్ట అంటుంది బాడీ కౌంట్ అని ఒకరు, నెక్స్ట్ లేదండి చాలా ధైర్యంగా చెప్పింది ఈ అమ్మాయి, ఐ అప్రిషియేట్ హర్, అసలు ఈ రోజుల్లో ఇలా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటారా అని ఇంకొకరు. ఇలా రచ్చ జరుగుతుంది. లైవ్ లో కామెంట్ తీసుకున్నారు. అయ్యి చెప్పు చెప్పు చెప్పు, ఇదేమైనా గ్లోబల్ ఇష్యూయా, బయట ఫోన్ అని చెప్పి పెట్టేసింది. కరెక్ట్ గా మాట్లాడింది. అవును, ఇదేమన్నా పెద్ద గ్లోబల్ ఇష్యూయా, మీతో ఏమైనా చావండి, నా మీద పడి ఏడుస్తారు ఏంటని. దీని మీద మళ్ళీ రచ్చ చేస్తారు. నేను కూడా అసలు ఇప్పుడు రివీల్ చేయొద్దు అనుకున్నా, ఏదో నువ్వు అడిగేవాడు చెప్పా. బట్ సీరియస్లీ ఇంకొన్నాళ్ళు సాగను అంటే ఇక చచ్చిపోయింది కదా ఎట్లా అని చెప్పా, అంతమించి ఇంకేం లేదు. ఓకే సార్. సో నాట్ ఓన్లీ అంటే ఇప్పుడు బాడీ కౌంట్ అంటే వాళ్ళ కన్వర్సేషన్ పబ్జీ గురించి నడిచింది. అండ్ ఇంకోటి బాగా అర్థం చేసుకోండి, అర్థం చేసుకునే వాళ్ళు ఈ సంఘ సంస్కర్తల గురించి చెప్తున్నా నేను. మీరే థింక్ చేయండి, వారం 10 రోజుల ముందే రచ్చ చేశారు మీరు, మళ్ళీ వారం 10 రోజుల మై బాడీ కౌంట్ 5 అని ఎవరన్నా చెప్తారా? ఏ సెలబ్రిటీ అన్నా అంత నెగిటివ్ డ్యామేజ్ సెల్ఫ్ కి ఎవరైనా చేసుకుంటారా? నోబడీ విల్ డూ. తను చాలా తెలివిగా సమాధానం చెప్పింది. అది ఇంకో రకంగా వైరల్ అయితే వదిలేసింది, చావండి కొట్టుకు చావండి అంతే. సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు కూడా చెప్పాలనిపించలేదు. బట్ ఎలాగో ఎవరు మాట్లాడుకోవట్లేదు కాబట్టి ఇట్స్ ఓకే, ఇప్పుడు చెప్తే పర్లేదు అనిపించింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.